అయ్యో నేను దొంగలం కాదు, ఇట్స్ ఆల్ మిస్టేక్. షటప్. ఆ రోజు గుళ్ళోనే ఎస్కేప్ అయ్యారు. ఆ ఎఫ్ఐఆర్ లో సంతకం పెట్టండి. వీళ్ళ దుమ్ము దులుపుతా. ఏంటయ్యా బెంచ్ కారు వచ్చింది? బీరోపులు ఇంకేసయ్యా. బీరోపులింగా? డాడీ శివాజీ ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఆడు ఎవడనుకుంటున్నారు? కంప్యూటర్ ఇంజనీరు, అమెరికా రిటర్న్, 250 కోట్లకు అధిపతి. ఇది ఆడి క్రెడిట్ కార్డు, గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు అంటే వాళ్ళ దేశంలో రేషన్ కార్డు అని అర్థం. అది పాస్పోర్ట్. ఎన్నావుగా అది దండం పెట్టు. ఏం కాదు. లోపల ఫ్యాన్ కూడా లేదు. నమస్కారం. మరెందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరో పుల్లింగ్ చేశారు? మేమేం బీరువా పుల్లింగ్ చేయడానికి వెళ్ళలేదు సార్, ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం. శివాజీ ఏమిటి బాబు ఇది? అమ్మా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. వీళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను. మామయ్య నాకు ఈ చెత్త ఐడియా ఇచ్చాడు. నట్స్. ఆహా, శివాజీకి ఈ పిల్ల నచ్చిందా? ఈ రోజు కోసం మన ఎదురు చూస్తుంది. మీరేనా పిల్ల తల్లిదండ్రి? అవును. లేవండి. లేవయ్యా, ఇది తీసుకుని అందరికి మంచి కాఫీ పట్టరా. అలాగే పూలు పళ్ళు ఆకులు ఒక్కలు కూడా తెమ్మనండి. అందులోనే తీసుకురావయ్యా. హలో, ఈ స్టేషన్ లో అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్. ఓవర్. బావగారు మాది గుంటూరు జిల్లా. కుల మతాలు పట్టించుకోము, కట్నం తీసుకోము. ఏమండి ఇది పోలీస్ స్టేషన్ లేక కళ్యాణ మండపమా? ఇన్స్పెక్టర్ గారు, ఈ మధ్యన ప్రేమ పెళ్లిళ్ళు సగానికి సగం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నాయి. టెన్షన్ పెట్టకండి. ఒక క్యాలెండర్ పంపండి, మంచి రోజు చూసుకుంటాం. బావగారు ఖర్చులన్నీ మావే. పెళ్లి తెలుగు సాంప్రదాయంలో జరగాలి. ఏమ్మా పిల్లలు పుడితే తల్లిపాలే ఇస్తావుగా? ఏం లేదండి, పౌడర్ పాలు అవి ఇవి ఇచ్చేస్తే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా. నేను నా బిడ్డ శివాజీకి 5 ఏళ్ల వరకు తల్లిపాలే ఇచ్చాను. చూస్తే పాలు తాగి పెరిగిన వాళ్ళ లేడు, డిక్కేషన్ తాగి పెరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. వచ్చే ముహూర్తానికే పెళ్లి, రాజేశ్వరి కళ్యాణ మండపం. ఆపండి. మీకేమైనా పిచ్చా లేకపోతే మేమేమైనా మీకు పిచ్చాలా కనిపిస్తున్నావా? అవును. ఏంటవును గివును? మీ కాండక్ట్ ఏం బాగలేదు. మీరు ఎవరో ఏమిటో ముందు వెనక పరిచయం లేకుండా వచ్చి సడన్ గా పెళ్లి గురించి మాట్లాడతారేంటి? ఇంకాసేపు ఆగితే సీమల్లో కూడా చేద్దామనేట్టున్నారు. పదండి పోదాం. ఇన్స్పెక్టర్, మాకు ఇంటి వరకు ఎస్కార్ట్ ఇవ్వండి. వదిలిపెట్టరా, మరీ రెచ్చిపోతున్నాడు. నీ కోసం 1000 మంది అమ్మాయిలు క్యూలో నుంచున్నారు. లేదురా మామ, ఆ. వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుందే. నమస్కారం అయ్యా. మంత్రి గారు ఉన్నారా? ఆదిశేషి గారు వచ్చారు. రండి రండి, కబురు పడితే నేనే వచ్చేవాడిగా. కూర్చోండి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు ఆనందరావు. నాకు పోటీగా శివాజీ అనేవాడు యూనివర్సిటీ హాస్పిటల్ కడతారని అమెరికా నుంచి వచ్చాడు. అందరూ ఉండి ఏం చేస్తున్నారయ్యా? ఎప్పుడండి? నాకు తెలియదే. నటించొద్దు. అన్ని డిపార్ట్మెంట్లు సంతకం చేసి పర్మిషన్ ఇచ్చేశారు. వాడు కన్స్ట్రక్షన్ మొదలెట్టాడు. నువ్వు కూడా సూట్ కేసు తీసుకున్నావా? అయ్యో అదేం లేదండి. చూడానందరావు, పార్టీకని ఎలక్షన్ కని నీకని ఎంత ఖర్చు చేశాను. టెన్షన్ అవ్వకండి. నా పిఏ ద్వారా విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. ఇప్పుడేగా మొదలెట్టాడు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. మాటల్లో తేడా కనిపిస్తోంది. వీడి మనం నమ్మలేం. శివాజీని ఎలాగైనా ఆపేయాలి. లేపేమంటారా? అలాంటిదే. ఎక్కడ? ఓ అక్కడ. వావ్, సూపర్. హాయ్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి వచ్చాం. ఇందులో పెద్ద సైజ్ దొరుకుతుందా? పర్వాలేదు. నాకు తాళం, నీకు? నాకు గొంతులో పిల్లన గ్రోవ్ పెట్టుకున్న ఓ అమ్మాయి. మొదలెట్టారా? అపార్థం చేసుకోకండి. గుడికెళ్ళేప్పుడే సంప్రదాయబద్ధంగా ఉంటారా లేక ఫుల్ టైం అలా ఉంటారా తెలుసుకోవాలని మీ ఇంటికి అలా వచ్చాం. సారీ అండి. ఇప్పుడు మీకేం కావాలి? నీ సమ్మతం. ఏదో సమోసా అడిగినట్టు అడుగుతున్నారు. ఎలా? నేను అసలు మీ ముందు వెనక కూడా నాకు తెలీదు. అంతే కదా. ఇది ముందు, ఇది వెనక. చేసుకోండి. ఎగతాళా? ఆ రోజు మా అమ్మ నాన్న చెప్పేశారుగా. అయినా మీరేమైనా నాకు చుట్టాలా, ఫ్రెండ్సా, పోనీ పక్కింటి వాళ్ళ? మీతో నాకు పరిచయం లేదు. పరిచయం లేని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాం మీరే చెప్పండి. యు ఆర్ రైట్. మన పరిచయం పెరగాలి, అంతే కదా. కూల్. సిస్టర్, ఎనీ డిస్ప్యూట్? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఏం లేదండి. అయితే మా మధ్య డిస్ప్యూట్ ఉంది, మేం మాత్రం తెలుసుకుంటాం. రండి బ్రదర్, కమ్ ద హియర్. శివాజీ, ఈయన తల మీద ఎవరో కార్పొరేట్ జల్లు ఉంటారు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. బ్రదర్, నువ్వేనా శివాజీ? అవును. నువ్వు? ఛత్రపతి. నువ్వేదో కాలేజీ హాస్పిటల్ కడుతున్నావని చెప్పారు. అయితే ఏంటి ఇప్పుడు? అది కొంతమందికి ఇష్టం లేదు. ఓహో. అది వెంటనే ఆఫ్ చేసి ఓ కంప్యూటర్ కంపెనీ, షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఇలాంటిది ఏదైనా కట్టుకుని బతికిపో. అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరా? నేను ఎగిరి కొట్టడంలో సూపర్ సుబ్బరాయన్, తిరిగి కొట్టడంలో స్టంట్ మాస్టర్ విజయన్, పైకి ఎగిరి కొట్టడంలో పీటర్ హెయిన్, మొత్తానికి నిన్ను కుదేసి కొట్టబోయే కర్నల్ కన్నాన్. కన్నా. శివాజీ, పంచడు ఎలా వదలబోతున్నావా?
మన ఊళ్ళో ప్రతివాడు పంచడేలా వదులుతున్నాడు. వేలిడంత లేనివాడు కూడా వెర్రిగా వాగుతున్నాడు. నువ్వు వద్దమ్మా. అయితే నువ్వు వదులు. ఫినాయిల్ కన్నా కనల్ కనల్. అది. ఏయ్! ఏయ్ చిచ్చి కొడితే అది జోలపాట, శివాజీని రెచ్చగొడితే అది చావు పాట. చిన్న పిల్లలు చూసేది పోగో, శివాజీ వద్దకు రావద్దు గో గో. 6 తర్వాత 7 రా, శివాజీ తర్వాత ఎవడ్రా? ఈదోలో ఉంది. ఇక మీద ఉంటుంది. నన్నెవరు అదిలించి బెదిరించి ఆపలేరని ఆ కొంతమందికి పోయి చెప్పు. రే గురుడు మాటలతో వినట్లేడురా, అక్కడేం వాయిస్తారా, ఇక్కడికి వచ్చి గురుడిని వాయించండి రా. జర్కుకు మాత్రమే నేను, తన్నులు తినేదంత వాళ్ళు. నీకు నోరు ఎక్కువైంది. నీకు తెలిసిపోయిందా? సై 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 సై. Hey, stop it! వదిలేయన్నా. మామా పద పద పద. ఎక్కడ ఎక్కడ అమ్మా కూర్చోలే రామా. ఆ బీరో పులి కుటుంబంతో సహా వచ్చింది. ఎందుకు వచ్చారు? పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. ఏంటి పరిచయం పెంచుకోవడానికి? అవును, మీరేగా చెప్పింది ముందు వెనక పరిచయం లేని వాళ్ళకు పిల్లలమని. అందుకే పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. రండి పెంచుకుందాం. మమ్మల్ని చూస్తే ఎగతాళిగా ఉందా? అవును,
ఏంటి అవును పరిచయం గిరిచేయమంటాడు పిల్లలేదు గిల్లలేదు పడే బావగారు మీరేం పిల్లని మెక్కలేదు ముందు పరిచయం పెంచుకుందాం ఇష్టమైతే పెళ్లి ఒప్పుకోండి లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం మాకిష్టం లేదండి. ఏంటండి అంతలోనే అలా అంటారు? పరిచయం పెంచుకోవడం ఏం తప్పని? డబ్బా దశకమా? పరిచయం పెంచుకొని చూడండి. ఆగండి ఆగండి ఇలాంటి విషయాలు నాకు నచ్చవు మీరు వెళ్ళొచ్చు బాబు ఏమిటయ్యా మీ గొడవ? అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లనేమని చెప్పారు. సరే రండి పరిచయం పెంచుకుందామంటే తలుపులు మూసారు. అయితే మా ఇంటికి రండి, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. పిల్లలు రండి. ఇది అక్కమ్మ, ఏంటి అక్కడ పెట్టా? నేను ఎత్తినట్టుగా అందమైన తెలుగు పేర్లయ్యా. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. శివాజీ ఓకే ఫర్ యూ. వద్దులండి మేము ఇక్కడ పెంచుకుంటాం. అలాగే ఏమయ్యా రామలింగం, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడు ఇలా బయట నిలబెట్టొచ్చా? ఇదేనా తెలుగు సంప్రదాయం? ఏమిటా నీతో పెద్ద గొడవ అయిపోయింది? అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆహా, ఆ స్టైల్ చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేదని ఎవరైనా అనొచ్చా? మీరు నన్ను ఎక్కువ పొగుడుతున్నారు. చూసావా, పొగట్ట నచ్చని వాడయ్యా. వీళ్ళని మేమేం పిలవలేదు. చూడు, శత్రువు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడి కాఫీ నిలిచి పంపడం మన తెలుగు సంప్రదాయం. ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా. లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి. వెళ్ళండి. కర్మయ్య వచ్చి తగలడండి.